రాజయ్య గారు అంటే ఒక పదునైన వాగ్బాణాలు సంధించేటువంటి వ్యక్తిగా ప్రస్తుతం ఉన్నారు. గతంలో కూడా రాజయ్య గారు ఉన్నారు, కానీ విమర్శలలో అప్పుడు మీరు పోటీ చేసిన దానికంటే ఎక్కువ పదను గత కొద్ది రోజులుగా కనిపిస్తోంది. దేనికంటారు? కారణం ఏంటంటారు? నేను విమర్శలు చేస్తున్నది ఒక దళిత ద్రోహి గురించి. రిజర్వేషన్లను అప్పనంగా 60 సంవత్సరాలు అక్రమంగా నకిలీ దళితుడిగా షష్టి పూర్తి చేసుకున్నాడు. ఆయనే కడియం శ్రీహరి. గత 10 సంవత్సరాలు ఇద్దరము ఒకే పార్టీలో ఉండడంతో మాట్లాడడానికి అవకాశం రాలే. 10 సంవత్సరాల కింద నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు నువ్వా నేను అన్నంత గొప్పగా గట్టిగా విమర్శలు కాదు, నిజాలు మాత్రమే మాట్లాడే క్రమం నేను చేసేది. ఆయన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు, మాయల మరాఠీ లెక్క మిస్మరిజం చేసి గందరగోళం సృష్టించి మరి ఒక మాయల పక్కీర్లాగా వేషాలు మార్చుకుంటూ అందరినీ మోసం చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆయన పరాకాష్ఠకు చేరిన ఆయన మోసాలన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో అన్నీ అనుభవించి ఏ త్యాగం చేయకుండా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా, తెలంగాణకు గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్గంలో వచ్చిండు. నేను త్యాగం చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ జెండా పట్టుకొని, కేసీఆర్ చెయ్యి పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన చరిత్ర నాదైతే, నా ఎంబడే ఇక ఎక్కడే రాజయ్య బీఆర్ఎస్ పోతే ఇక పప్పులు ఉడకవు అనే ఉద్దేశంతో మెల్లగా బీఆర్ఎస్లో చోరి అక్కడ ఎన్ని అనుభవించిండు. ఎంపీ చేసిండు, ఫస్ట్ డిప్యూటీ సీఎం మీద ఆశపడ్డాడు, డిప్యూటీ సీఎం చేసిండు, విద్యాశాఖ మంత్రి చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే, మొన్న ఎమ్మెల్యే. అంటే రాజకీయ చట్టసభల్లో ఎన్ని సభలు అయితే ఉంటాయో, విధానసభ, అక్కడ లోక్సభ, తర్వాత ఇక్కడ శాసనసభ, అన్ని సభల్లో ఆయన పోయిండు. తర్వాత చివరికి ఆయన బిడ్డకు కూడా ఎంపీ టికెట్ తీసుకోవడంలో సఫలీకృతుడయిండు. కేసీఆర్ గారిని బుట్టలో వేసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ అనేక సందర్భాల్లో మీలాంటి వాళ్ళతో ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి ఈయన టికెట్లు తెచ్చుకుంటున్నాడు. నాలాంటి తెలంగాణ ఉద్యమకారుడికి, ప్రజాసేవకుడికి, ప్రజా వైద్యుడికి, నిత్యం ప్రజలలో ఉండేవాడికి, నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి నిత్యం ప్రజల్లో ఉన్న నాకు నష్టం జరగడానికి కారణం ఏంటంటే చెప్పుడు మాటలు విని బ్లాక్మెయిల్ చేసి ఆయనకు మాయమచ్చింద్ర ఏం చేస్తాడో తెలియదు, కానీ అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు అట్లే చేశాడు, బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన చేసి ఈరోజు నిండా ముంచి కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసి ఈరోజు పార్టీ విడిపోయినప్పుడు బయటికి పోయి మళ్ళీ అవకాశవాదంగా రాజకీయ దాహం తీరక మళ్ళీ అక్కడ మంత్రి వస్తుంది, బిడ్డకి ఎంపీ వస్తుంది అనే ఉద్దేశం పోయినప్పుడు ఈ సందర్భం తప్పకుండా మాట్లాడి తీరాలి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారిన వాళ్ళే ఉన్నారు తప్ప పార్టీ మారిన వాళ్ళు ఎవరున్నారన్నటువంటి ఆలోచనలు అతను మాట్లాడుతున్నారు కడియం శ్రీహరి గారు. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పార్టీ మారారు, ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారినటువంటి వాళ్ళే. ఇప్పుడు దీనిలో మారని వాళ్ళు ఎవరన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే అందరేమో ఆయనను మేధావి అంటారు, ఎందుకంటే ఓన్లీ ఎంఎస్సీ చేసిండు, ఎంఎస్సీ చదివినంతనే మేధావి కాదు. అందరు చిన్న చిన్న పిల్లలు ఎంఎస్సీ అయిపోతుంది, బిఎడ్ అయిపోతుంది, ఎంఎస్సీ తర్వాత మళ్ళీ ఎంఫిల్ అయిపోతుంది, పిహెచ్డి చేస్తున్నారు, అప్పుడు మేధావి అంటారేమో. ఈయన ఇంకిత జ్ఞానం ఉండాలి కదా మాట్లాడటానికి. నేను రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆనాడు సదాలక్ష్మి చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని నేను పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడడానికి. నువ్వు మొన్ననే 3-4 నెలల కిందనే నువ్వు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి దీనికి రాజీనామా చేయకుండా అక్కడ పోయి కండవ కప్పుకోవడంలో నీ నైతికత ఎక్కడ పోయింది? నువ్వు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుతావు. కేసీఆర్ గారు పార్టీ మార్చిందంటే తెలంగాణ అస్తిత్వం కోసం నీళ్లు, నిధులు, నియామకాలు అని ఒక చేసుకొని ఆనాడు ఆయన పార్టీ మారాడు. సో నేను పార్టీందంటే ఒక అర్థం ఉంది, ఇంకొకరు పార్టీ మారింటే అర్థం ఉంది. నీ లెక్క నీవు ఎమ్మెల్యేగా ఉండి నీ బిడ్డకు ఎంపీ టికెట్ తెచ్చుకొని పెద్దసార్ దగ్గర కేసీఆర్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేసి కావలసిన డబ్బులు తీసుకొని మళ్ళీ అదే సందర్భంగా
కేటీ రామారావు దగ్గరికి పోయి మన సర్వేలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నట్టున్నది, కాబట్టి మనం పైసలు పెట్టుకోనన్న గెలవాలి, మీరు కూడా ఇవ్వాలంటే ఆయన దగ్గర తీసుకొని దయాకర్రావు దగ్గర, ధర్మారెడ్డి దగ్గర, పోచపల్లి శ్రీనిరెడ్డి దగ్గర నీ సెల్లే నువ్వేం చేస్తావు గెలిపించుకో, ఎంత ఖర్చు అంటే ఇట్లా ఎవ్వరు దొరికితే వాళ్ళ దగ్గర దాహం తీరక ఆయనే కుబేరుడు. కానీ అందరినీ అడుక్కునే బుద్ధి మాత్రం మనక అటు టికెట్ అడుక్కున్నాడు, ఇటు ముఖాన పైసలు అడుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు తను చెప్తున్నాడు నేను పైసలు తీసుకున్నటువంటి ఒక బదనాం దాన్ని బ్లేమ్ చేస్తున్నటువంటి ఉన్నారు. ఏ ఒక్కరి దగ్గరైనా నేను డబ్బులు తీసుకున్నట్టు కనుక నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధము, ఇప్పటికిప్పుడు కడియం కావ్య తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటుందన్నటువంటి మాటలు చెప్తున్నారు తను. దీనికి ఏమంటారు మీరు? నిరూపించగలుగుతారా మీరు? ఈరోజు ఇన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దేశం మొత్తంలో. ఎక్కడైనా కూడా పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు వీడియోలు తీసుకుంటారా, చెక్ మీద సంతకం వేసి ఉంటుందా, లేకపోతే అందరు చూస్తుంటే తీసుకుపోయేటట్టు ఉంటుందా? ఈరోజు 100 చెక్ పోస్టులు ఉన్నాయి, అవన్నీ దాటి రావాలి. ఎట్లా ఇచ్చినోడికి తెలుస్తుంది, తీసుకున్నోడికే తెలుస్తుంది. ఇచ్చిన ఆయన అంత గొప్పగా నమ్మకంగా చెప్పినప్పుడు బీఫామ్ ఇస్తాడు, ఎంపీ టికెట్ ఇస్తానని ప్రకటిస్తాడు, తర్వాత పైసలు ఇచ్చాడని ప్రకటించాడంటే అంటే ఎంపీ అభ్యర్థి అయితేనేమో అది నిజమే, పైసల వరకు వచ్చాం కాదంటే ఎట్లా? ఇప్పుడు ప్రతిసారి ఈ పార్టీని కాదు, బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆఖరికి చిన్న చితక పార్టీలకు కూడా అంతో కొంత పార్టీ ఫండ్ అనేది అధ్యక్షుడి ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది జగమెరిగిన సత్యం. దాన్ని మబ్బపెట్టి ఎవిడెన్స్ ఉన్నదా ఎవడన్నా ఆ ప్రశ్ననే ఆయన డొల్లతనం బయటపడతా ఉంది. ఆయన తప్పకుండా తీసుకున్నాడు. ఆయనే కాదు, ఆయన కిందున్న కేటీఆర్ను, పోచపల్లి శ్రీనివాసరెడ్డిని, తర్వాత దయాకర్రావును మీ అందరి సహకారం ఉంటేనే నేను గెలుస్తాను, మీ అన్ని రకాల మీ నియోజకవర్గం ఖర్చు పెట్టుకోవాలని చెప్పిండు. ఆ రకంగా జరిగిన విషయమే, అది దాపరిక ఏం లేదు అందులో. ఓకే, మీ అందరి సహకారం ఉంటే గెలుస్తా అన్నటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి కడియం శ్రీహరి గారు ఒకేసారి పార్టీ మారి ఏ ధైర్యంతో, ఏ భరోసాతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నా? అంటే మీ మీద నమ్మకం లేకనా, పార్టీ మీద నమ్మకం లేకనా, లేకపోతే తను కూడా చేశారు అంటే కడియం కావ్య గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేక స్కామ్లలో ఉంటుంది. ఇటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి అలాగే ప్రజల శ్రేయస్సు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను పార్టీ మారనని చెప్పి అంటున్నారు. దీన్ని చాలా హాస్యాస్పదము. కావ్య రాజకీయ పరిజ్ఞానం ఎంత, ఆమె వయసు ఎంత, తర్వాత కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా అంత పనిచేసిన తనాన్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కావచ్చు విమర్శించే స్థాయి కాదు. సో ఈరోజు కావ్య మాట్లాడే మాటలు చూస్తే చాలా నవ్వొస్తున్నది. ఎందుకంటే ఆనాడు కొంచెం ఎక్కువ విషయాలు మాట్లాడుతున్నాను. ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన పోగానే ఆయనకు ఎన్టీ రామారావు పిలిచి మార్కెట్ శాఖ ఇవ్వడం జరిగింది. మార్కెట్ శాఖ ఇచ్చిన 3-4 నెలలు కాకముందే వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిన ఘనత కడియం శ్రీహరిది. అప్పుడు చంద్రబాబు సంకల జొరిండు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆయన సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ విద్యాశాఖ మంత్రి అయ్యిండు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత ఇరిగేషన్ మంత్రి అయ్యిండు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు. అక్కడ చంద్రబాబు నాయుడుకు వెనుపోటు పొడిచి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కేసీఆర్ పంతన చేరిండు. అక్కడ అన్నీ కూడా అనుభవించుడు. ఆయన చేసిన అవినీతి భాగవతం మొత్తం కూడా టీడీపీ చేసిన అవినీతి. ఆయనకు ఆ రోజు కల్నాయక్ అని ఒక పుస్తకం తీశాడు ఆయన అవినీతి మీద, ఆయన ఎన్కౌంటర్ల మీద. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తి ఏంది, ఈ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ఈ 10 సంవత్సరాల సంపాదన ఏందని చెప్పేసి కల్నాయక్ అనే ఒక పుస్తకం, పక్షపత్రిక, అది 15 రోజులకు ఒకసారి వచ్చే పత్రిక, ఒక పుస్తకం ఒక 15 రోజుల సంచికలో ఈయన గురించే రాశారు. సో ఆ రకంగా అక్కడ అన్నీ అనుభవించిన టీడీపీలో. సో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాక కేసీఆర్ దగ్గరికి వచ్చినాక కూడా డిప్యూటీ సంకంచెలు మొదలు పెడితే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండేటి అన్నీ కూడా అయిపోయినాయి. బిడ్డకు మళ్ళీ ఎంపీ రెండోసారి, అంటే ఆయనకి ఎంపీ, బిడ్డ కూడా ఎంపీ. ఇన్ని అనుభవించి ఇంకా అధికార దాహము తీరక రేవంత్ రెడ్డితోటి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే మాట్లాడుకుని అప్పుడు కుదరలే, వస్తే అప్పుడు కూడా నాకు బిడ్డకు ఎంపీ టికెట్, నాకు ఎమ్మెల్యే టికెట్ అని అప్పుడే మాట్లాడుకున్నాడు. అవి నేనే ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ అనంతో అటు పోకుండా అట్లే ఆగిండు. సో ఇప్పుడు ఓడిపోతానని భయంతో ఆయన మీద ఉన్న ప్రజా వ్యతిరేకతతో ఓడిపోయేది. పార్టీ వ్యతిరేకత కదా, ఆయన మీద వ్యతిరేకత, ఆయన బిడ్డ మీద వ్యతిరేకత, ఆయన కులం మీద వ్యతిరేకత, ఆయన మతం మీద వ్యతిరేకత ఉండడం వల్ల ఓడిపోతాననే భయంతో అక్కడ ఆఫర్ వచ్చింది. ఏమని ఆఫరు? నువ్వు వస్తే నీకు మంత్రి, నీ బిడ్డకు ఎంపీ టికెట్.
ఆ అధికార దాహం తీరక అటు టీడీపీలో 10 ఏళ్ళు వరంగల్ జిల్లాకు ఏకైక మంత్రి తర్వాత మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏకైక మంత్రి. ఇన్ని అనుభవించినప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు నువ్వేం చేస్తావు? 20 ఏళ్లలో చేయని అభివృద్ధి, అన్ని పదవుల ద్వారా చేయని అభివృద్ధి, అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా చేయని అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వే అన్నావు కదా 6 నెలల్లో కూలిపోతుంది, 39 మంది మేమున్నాం, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 7 ఎంఐఎం ఉన్నాం, మాకు 5-6 కావాలి, రేవంత్ ప్రభుత్వం కూలిపోద్దని జిల్లా సభలో మనము సంపత్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ చనిపోతే ఆ సంతాప సభ వదిలిపెట్టేసి రాజకీయాలు మాట్లాడిన చరిత్రహీనుడు ఇతడు. ఈయనే ఇప్పుడు అలా పోయింది. మరి కులగొట్టడానికి పోయినవా? రేవంత్ ప్రభుత్వాన్ని కులగొట్టడానికి పోయినవా? లేదా నీ స్వార్థపూరిత రాజకీయాల కోసం అధికార దాహం తీరక మంత్రి పదవికి పోయినవా? సో నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే నేను ఎట్లయితే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎట్లా పోయినో నువ్వు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీకు సిగ్గు, శరం, రోషం ఉండేది ఉంటే నువ్వు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు రా, చూసుకుందాం.